పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి రోజును జరుపుకుంటూ ఉన్నాము. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల మరియ తల్లి లూర్దు అనేటువంటి పట్టణంలో దర్శనమిచ్చినటువంటి ఆ సందర్భాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాము. ఇది కథోలిక క్యాలెండర్లో మనం గమనించినట్లయితే ఇది ఒక పండుగ కాదు, లేదా ఒక మహోత్సవం కాదు. సాధారణంగా దీన్ని స్మరణ అని పిలుస్తాము. జస్ట్ ఇది మెమోరియల్. బట్ స్థానికంగా ఉదాహరణకు మనం గమనించినట్లయితే విజయవాడలోని గుణదలలో, సో అక్కడ మరియ తల్లి లూర్దు పట్టణంలో ఇచ్చినటువంటి ఆ దర్శనం ప్రధానంగా అక్కడ ఆ ష్రైన్, ఆ యొక్క పుణ్యక్షేత్రం అనేది ఏర్పాటైంది కాబట్టి అది అక్కడ ఒక పెద్ద పండుగలాగా, పెద్ద ఉత్సవంలాగా జరుపుతూ ఉండడం మనం చూస్తుంటాం. ఇదే విధంగా చాలా చోట్ల చాలా విచారణల్లో కూడా లూర్దు మాత పండుగను జరుపుతూ ఉంటారు. కనుక దీన్ని చెప్పేటప్పుడు రెండు రకాలుగా చెప్పాలి. మొదటగా కథోలిక ప్రపంచవ్యాప్త క్యాలెండర్లో చూసినప్పుడు దీన్ని ఒక మెమోరియల్గా చూస్తారు. అంటే ఒక స్మరణ. లూర్దు మాత ఈ విధంగా లూర్దు అనేటువంటి నగరంలో మరియ తల్లి దర్శనం ఇచ్చింది. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా పండుగ చేసుకుంటాము లేదా స్మరణ చేసుకుంటాము అని చెబుతారు. ఆ లూర్దు అనేటువంటి ఆ సందేశం మీద ప్రధానంగా ఏర్పాటైనటువంటి విచారణలు లేదా ష్రైన్స్ ఏవైతే ఉంటాయో పుణ్యక్షేత్రాల్లో దీన్ని ఒక పెద్ద పండుగగా కొనియాడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం లోకల్గా ఆలోచించినప్పుడు, యూనివర్సల్గా ఆలోచించినప్పుడు దాని స్థాయి అనేది మారుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సిందిగా మొదట కోరుతూ ఉన్నాను. ఇకపోతే అసలు ఈ లూర్దు యొక్క నేపథ్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఆమెకు లూర్దు మాత అనేటువంటి టైటిల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నింటి గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అని అంటే 1858వ సంవత్సరం. సో అప్పటికి నెపోలియన్ III అనేటువంటి ఒక రాజు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఫ్రాన్స్లో ఒక పెద్ద విప్లవం వచ్చింది. పారిశ్రామిక రంగంలో ఏ విధంగా వాళ్ళు ముందుండి పోరాడారు, హక్కుల కోసం వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను రూపు మార్చేందుకు ఎలాంటి పోరాటాలు జరిగాయి అనేది మనకు తెలుసు చరిత్రలో. సో ఆ తదనంతరం ఏం జరిగింది అని గమనించినట్లయితే దేవుని మీద కాస్త విశ్వాసం సన్నగిల్లింది. పెరుగుతూ ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో దాని వైపుగా ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఒకవైపు నాస్తికత్వం అనేది ఫ్రాన్స్లో పెరుగుతూ ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో 1858వ సంవత్సరంలో లూర్దుస్ అనేటువంటి ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణం దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అక్కడికి తీసుకెళ్తూ ఉంది. మరి అప్పుడు అక్కడ ఏం జరిగిందని గమనించినట్లయితే 1858వ సంవత్సరము ఫిబ్రవరి 11వ తేదీన బెర్నదెత్ అనేటువంటి ఒక చిన్న బాలిక, 14 ఏళ్ల బాలిక, ఆ బాలిక తన యొక్క సోదరితో పాటుగా మరొక అబ్బాయి, పక్కింటి అబ్బాయి, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న కొండ లాంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు అక్కడ ఈ కట్టెలు ఉంటాయి కదా, చిన్న చిన్న కట్టెలు, వాటిని కొట్టుకొని తీసుకొని వచ్చి వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకోవడం అనమాట. సో అంటే ఆ రోజుల్లో చదువు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు లేవు కదా. సో ఆ నేపథ్యంలో ఆ బాలిక ఆ కట్టెలను కొట్టి తీసుకొని రావడానికి ఆ అడవికి వెళ్ళింది. కట్టె పొలాలు ఏరుకొని రావడానికి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆమె వెళ్ళినటువంటి ప్రాంతం పేరు మసాబిలే అని పిలుస్తూ ఉంటారు. ఈ మసాబిలే అనేది ఏంటంటే ఒక చిన్న కొండ లాంటి ప్రాంతము. ఆ కొండ దగ్గర ఒక చిన్న బొరియా ఉండేదన్నమాట. అది సహజంగా రాతితో ఏర్పడినటువంటి ఒక బొరియా. ఆ బొరియలో సాధారణంగా ఈ పందులు కానీ ఇతర జంతువులు కానీ వెళ్ళి ఉంటూ ఉండేవి. ఆ కొండను అసలు ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. బాగా అడవితో, చిన్న చిన్న చెట్లతో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి ప్రాంతం, కాస్త దుర్గంధంగా ఉండేటువంటి ప్రాంతం, నీట్గా లేనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. సో సాధారణంగా ఈ కట్టెపుల్లలు అక్కడే దొరుకుతాయి కదా, ఈ బాలిక మరో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు ఆ కట్టెపుల్లలు ఏరుకుందామా అని. వెళ్ళినప్పుడు ఆ బాలిక ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గాలి రావడం ప్రారంభమైంది. గాలి రావడం సహజమే అడవిలో, కానీ అక్కడ ఒక అసహజమైన ప్రక్రియ జరిగింది. ఏంటంటే ఈ చుట్టూ చూస్తే ఎక్కడ చెట్లు ఊగటం లేదు, అక్కడ ఉన్నటువంటి పొదలు ఎక్కడ ఊగటం లేదు, కానీ గాలి మాత్రం పెద్దగా వస్తుంది. ఏంటబ్బా ఈ గాలి అని చెప్పి ఆ బాలిక
ఆ కొండ ఏదైతే ఉందో లేదా ఆ గుహ ఏదైతే ఉందో ఆ పందులు, తర్వాత ఇతర జంతువులు నివసించేటువంటి ఆ ప్రాంతం, ఆ గుహ ఏదైతే ఉందో ఆ రాతి వైపు ఆ బాలిక తలెత్తి చూసింది. చూసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఒక స్త్రీ, ఈ బాలిక చెప్పినటువంటి వివరాల ప్రకారమే చెబుతాను. ఈ బాలికకి మరొక బాలిక కనిపించింది. ఆ బాలిక వయసు సుమారుగా 14, 15 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ బాలిక ఎత్తు ఎంతుందంటే, ఈ బెర్నిదెత్ అనేటువంటి బాలిక ఎంత ఎత్తైతే ఉందో, నా ఎత్తే ఉంది అటు ఇటుగా అని చెప్పారు. సో, బెర్నిదెత్ అనేటువంటి బాలిక వయసు 14 ఏళ్ళు ఉండగా దాదాపు 4.7 అడుగులు అని చెప్పి ఇదంతా రికార్డెడ్. మొత్తం ఏ టు జెడ్ ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ చేసి పెట్టారు. సో, ఆ బాలిక ఎత్తే ఆల్మోస్ట్ ఉంది అని చెప్పారు. ఎవరు ఈ బెర్నిదెత్ చెప్పారు. సో, ఆమెను చూశారు. ఆమె ఎలా ఉందనంటే ఒక పెద్ద వెలుగులాగా ఆమె మెరిసిపోతూ ఉంది. ఒక తెల్లని వస్త్రాన్ని పైనుంచి కింద వరకు ధరించింది. నడుము చుట్టూ ఒక బ్లూ రంగు ఉన్నటువంటి ఒక బెల్ట్ పెట్టుకొనుంది. కాళ్ళ కింద గమనించినట్లయితే ఒక 2 రోజా పువ్వులు ఆ స్త్రీ కాళ్ళ కింద కనిపించాయి. సో, ఈమె కథోలికురాలే కాబట్టి ఈ బాలిక వెంటనే స్లేవ్ గుర్తేసింది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అని. కానీ అది వేసేటప్పుడంతా గూడా ఆమె చేతులంతా గూడా వణికిపోతూ ఉన్నాయి. సో, ఆ రోజు మొదటి రోజు ఫిబ్రవరి 11వ రోజున 11వ తేదీన బెర్నిదెత్ మరియ తల్లిని చూసినప్పుడు ఎలాంటి సంభాషణ జరగలేదు. జస్ట్ ఒకరినొకరు చూసుకున్నారు. జస్ట్ ఆ అద్భుతం అనేది అక్కడ జరిగింది. ఆ తర్వాత మరలా ఒక 3 రోజులకి మరలా ఈ బాలిక బెర్నిదెత్ అక్కడికెళ్ళింది. అక్కడ ఎళ్ళడానికి ముందుగా ఈ బాలిక వాళ్ళ ఇంట్లో బెర్నిదెత్ చెప్పలేదు గానీ, బెర్నిదెత్ వాళ్ళ చెల్లి ఆ విషయాన్ని బెర్నిదెత్ వాళ్ళ అమ్మకి చెప్పేసింది. ఈ విధంగా మాకిక్కడ ఒక వెలుగు కనిపించింది. అక్కడ ఈ విధంగా చూసింది. అప్పటినుంచి బెర్నిదెత్ ఈ విధంగా వణికిపోతుంది. అదంతా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఇంక నువ్వు నెక్స్ట్ వెళ్ళొద్దు దయచేసి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. కానీ తర్వాత మరలా 4 రోజులకి ఫిబ్రవరి 3 రోజులకి ఫిబ్రవరి 14న మళ్ళీ బాలిక అక్కడికెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బెర్నిదెత్‌కి రెండో దర్శనం జరిగింది. ఈ విధంగా ఫిబ్రవరి 11 నుంచి జూలై 16 వరకు మొత్తం 18 సార్లు మరియ తల్లి ఈ బెర్నిదెత్ అనేటువంటి బాలికకు దర్శనమిచ్చారు. మరి ఇక్కడ ఈ దర్శనాల్లో ఏం జరిగాయని గమనించినట్లే మొదటిసారి ఈమె బాగా వణికిపోయింది. ఆ తర్వాత 14వ తేదీ మళ్ళీ రెండవ దర్శనం జరిగింది. ఆ తర్వాత మూడవసారి ఫిబ్రవరి 18వ తేదీన మరియ తల్లి తొలిసారి బాలికతో మాట్లాడారు. ఆ బాలికతో మాట్లాడుతూ ఉండగా చెప్పినటువంటి ఒక విషయాన్ని బాలిక బాగా గుర్తుపెట్టుకున్నారు. అదేమిటంటే, నీకు ఈ లోకంలో కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ నీకు తర్వాతి జీవితంలో పరలోకము లేదా నెమ్మది అనేది ప్రసాదించబడుతుంది అని చెప్పి మరియ తల్లి ఆ బాలికకి చెప్పినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మొత్తంగా 18 సార్లు మరియ తల్లి దర్శనమిస్తే, మొదటిసారి మాట్లాడినప్పుడు నీకు తదనంతర జీవితంలో సంతోషం ఉంటుంది అని చెప్పడము, ఆ తర్వాత మరలా దర్శనం ఇచ్చినప్పుడు పాపాత్ముల యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థించాలి అని మరియ తల్లి ఆ బాలికతో కలిసి జపమాలను ధ్యానించినట్లుగా మనకు ఆ బాలిక తెలియజేశారు. అదే చరిత్రలో కూడా నిక్షిప్తమై ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి అని, దేవుని తట్టు తిరగాలి అని, వాళ్ళందరూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మారాలని ప్రార్థన చేసింది. ఒకసారి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మరియ తల్లిని టెస్ట్ చేయడానికి రెండోసారి వెళ్ళినప్పుడు ఈ బాలిక వెళ్ళేటప్పుడు ఆదివారం వచ్చిందది. ఈ పరిశుద్ధ జలం ఉంటది గదా! దేవాలయంలో చల్లేటువంటి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ హోలీ వాటర్ తీసుకొని వెళ్ళిందంట. ఆ హోలీ వాటర్ తీసుకొని అవి చేతిలో తీసుకొని ఆ మరియ తల్లి దర్శనమిచ్చిన చోటకు చల్లుతూ, నువ్వు దేవుని నుంచి వచ్చావా? ఇక్కడ ఉండు. ఒకవేళ నువ్వు దేవునికి సంబంధించినది కాకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ నీళ్లు తీసుకొని ఆ మరియ తల్లి వైపుగా చల్లుతూ ఉంటే, మరియ తల్లి కొద్దిగా ముందుకు వంగి నవ్వుతూ ఆ బిడ్డను ఆశీర్వదించినట్లుగా మనకు బెర్నిదెత్ అనేటువంటి బాలిక తెలియజేశారు. ఆ తర్వాత తదనంతర దర్శనాల్లో 5ఓసారి, 6ఓసారి మనం గమనించినట్లయితే ఆ బెర్నిదెత్ గారికి ఒక విషయం చెప్పారు. ఏమనంటే, నువ్విక్కడ ఆ నేల మీద ఒక చిన్న గుంత లాంటిది తవ్వు, అక్కడ నుంచి వాటర్ వస్తాయి అని చెప్పిన తర్వాత ఆ బాలిక అక్కడ నుంచి చిన్నగా మోకాళ్ళ మీద కూర్చొని తవ్వుతూ ఉంటే అక్కడ నుంచి వాటర్ ఒక నదిలాగా ఒక స్ప్రింగ్ అనేది ప్రారంభమైంది. నీటి ఊట అనేది అక్కడి నుంచి బయలుదేరింది. సో, అప్పుడు అది జనాల దృష్టిలో పడింది.
అప్పటి వరకు ఆ ప్రాంతం ఎవరు పట్టించుకోలేదు. ఆ కొండ ఎప్పుడు చూసేదే. ఆ కొండ దగ్గర ఎప్పుడు చెట్లుంటాయని అదంతా అందరికీ తెలిసిందే. కానీ అక్కడి నుంచి వాటర్ రావడం ప్రారంభమైనప్పుడు, అప్పటికే ఈ బాలిక ఈ దర్శనాల గురించి, ఆ బాలికతో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు వివరాలు చెప్పడం గురించి, ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో అక్కడి నుంచి వాటర్ రావడం మొదలైన తర్వాత వాటర్ ఆగదు గదా! ఇంకా. అక్కడి నుంచి వాటర్ రావడం మొదలైంది. ఆ నీరు మొదట మురికిగా ఉంది. ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి నీళ్లుగా మారిపోయింది. అదంతా ఇక ప్రవహిస్తూ ఉంది ఆ కొండ దగ్గర నుంచి. అప్పుడు జనాల యొక్క అటెన్షన్ పడింది. అరే! ఇన్ని రోజులు ఇక్కడ ఒక నది లేదు. ఇక్కడ నుంచి ఇంత స్వచ్ఛమైనటువంటి వాటర్ రావడం లేదు. మరి ఇప్పుడు ఎలా వస్తుందా అని అక్కడికి వెళ్ళడము, అక్కడ ఆ నీటిని తాగడము, ఆ నీటితో స్నానం చేయడము, ఆ నీటిని వాళ్ళ మీద చల్లుకోవడము, ఇలా చేస్తూ ఉండగా కొన్ని వందలాది అనగా కేవలం ఆ ఒక్క సంవత్సరంలోనే కొద్ది నెలల కాలంలోనే కొన్ని వందలాది స్వస్థతలు ఆ నీటి దగ్గర నుంచి, ఆ కోనేటి దగ్గర నుంచి వచ్చాయి అని అనేక మంది అక్కడ సాక్ష్యాలు చెప్పారు. చెప్పిన తర్వాత 1858లోనే ఒక ప్రొఫెసర్, ఆయన పేరు వెర్జ్ అనుకుంటాను. ప్రొఫెసర్ వెర్జ్ అనేట ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అద్భుతాలన్నింటిని పరిశీలించి వాటిల్లో ప్రత్యేకించి ఒక 7, 8 దర్శనాలను మాత్రం ఇవి చాలా ప్రత్యేకమైనవి. వీటికి ఏ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. మిగిలినవి కొన్ని వందలు చెప్పారు. వాటన్నింటికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ ఈ 7, 8 అద్భుతాలకు మాత్రం ఒక్క సైంటిఫిక్ రీజన్ కూడా కనిపించడం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్, ఒక వైద్యుడు అక్కడ సాక్ష్యం ఇచ్చారు. సో, ఈ విధంగా అదంతా పాకిపోయింది. సో, దెబ్బకి అక్కడ చర్చ్ ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది. సో, మరియ తల్లి దర్శనం ఆటోమేటిక్‌గా చర్చ్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ బిషప్‌లు, గురువులు వాళ్ళందరూ ఇక్కడ ఇదేదో పొరపాటు జరిగేటట్టు అవకాశం ఉందేమో, లేదా ఏమన్నా ఏదన్నా వేరే వేరే వాళ్ళు ఏదన్నా లక్ష్యాలతో దీన్ని చేస్తున్నారేమో, కానీ దీన్ని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసేసి దాన్ని క్లోజ్ చేసేసింది. ఎవరు క్లోజ్ చేసింది? చర్చే క్లోజ్ చేసింది. మరియ తల్లి దర్శనం కనిపించింది అని కాథలిక్ చర్చ్‌కి అధికారులు వెళ్లి చెబితే చర్చే దాన్ని దగ్గరుండి క్లోజ్ చేసింది. ఎందుకు? దీంట్లోంచి మంచి వస్తుందా, చెడు వస్తుందా అనేది తెలీదు. సో, దాని గురించి తెలియాలి అనంటే దాని టైం బయట పెడతది. దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ బయటపడతాయని చెప్పి చర్చ్ దాని మీద వెయిట్ చేస్తూ ఉంది. అయితే ప్రజలు మాత్రం తండోపతండాలుగా అక్కడికి వెళుతూనే ఉన్నారు. ఆ నీటితో స్నానం చేయడానికి, వాటితో వాళ్ళకున్నటువంటి రోగాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో దెబ్బకి ఆ రాజు కూడా దిగొచ్చాడు. నెపోలియన్ III అనేటువంటి రాజు ఈ ప్రజలందరి కోరిక మేరకు చర్చ్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఏమని? ఆ గేట్లు తెరవండి, వాళ్ళందరిని అక్కడికి పంపించండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాలి, స్వస్థతలు చేసుకోవాలని ఆ రాజే చర్చ్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చాడు. సాధారణంగా ఇలాంటి మతంలో ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు చర్చ్ ముందుండి ఇక్కడికి వెళ్ళండి, ప్రేయర్లు చేసుకోండి అని చెప్తుంది. బదులుగా చర్చ్ దాన్ని క్లోజ్ చేస్తే రాజు దగ్గరుండి దాన్ని ఓపెన్ చేయించి వెళ్ళి లోపలికి ప్రార్థనలు చేయించుకోవడానికి అవకాశం కల్పించాడు. సో, ఆ తదనంతరం అక్కడ ఉన్నటువంటి లోకల్ బిషప్ వెంటనే అక్టోబర్‌లో అనుకుంటాను రఫ్‌గా, ఆ అక్టోబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో ఏమేమి అద్భుతాలు జరిగాయి, ఆ అద్భుతాలు జరిగినటువంటి వ్యక్తులెవరు, వాళ్ళ యొక్క మెడికల్ రిపోర్టులేంటి, అవన్నీ తెప్పించుకొని అక్కడ జరిగినటువంటి అద్భుతాల్లో కొన్నింటిని స్పెసిఫిక్‌గా కొన్నింటిని ఒక 10 లోపే అని చెప్పొచ్చు. 10 లోపే, ఒక సింగిల్ డిజిట్‌లోనే. సో, ఒక సింగిల్ డిజిట్‌లోనే ఇవి అసలు సైన్స్‌కు అందనటువంటి అద్భుతాలివి అని చెప్పి డిక్లేర్ చేసి, ఆ తదనంతరం ఆ స్థలం ఏదైతే ఉందో లూర్దుస్ అనేటువంటి ఆ పట్టణంలో జరిగినటువంటి ఆ దర్శనం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని అధికారికంగా మేము గుర్తిస్తున్నామని చెప్పి అక్కడికి ప్రజల్ని వెళ్ళడాన్ని ప్రోత్సహించి, ఆ తదనంతరం అక్కడ ఒక చాపెల్, ఒక ప్రార్థనాలయం కట్టి, ఆ తర్వాత ఒక పెద్ద దేవాలయం ఈరోజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో, మరియ తల్లి ఆ విధంగా అక్కడ దర్శనాలు చేశారు. దానికి సాక్ష్యంగా ఆనాటి ప్రొఫెసర్లు మిగిలారు. మీరు గూగుల్‌లోకి వెళ్ళి కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం తీసుకోవచ్చు. ఎందుకంటే అది రీసెంట్ టైమ్స్‌లో జరిగింది కాబట్టి ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. ఎప్పుడు 500, 1000 ఏళ్ల క్రితం అయితే కంప్లీట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉండేది కాదు. సో, జస్ట్ 100, 150 ఏళ్ల క్రితమే కదా ఇది జరిగింది. 150 ఏళ్ల క్రితం కాబట్టి ఆనాటి ప్రొఫెసర్లు, ఆనాటి బిషప్ గారులు ఆనాడు నకారాత్మక విషయాలు తెలియజేయడానికి, అంటే దీంట్లో నెగెటివ్సే ఫైండ్ ఔట్ చేయండి అని పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో, ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కమిటీలో నెగెటివ్‌గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటి, తమ జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఇందులో ఏమున్నాయి అనేటువంటి అనేక అంశాలని రిపోర్టులాగా తీసుకొచ్చి బయటపెట్టారు. అవన్నీ కూడా ఈరోజు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, ఈ విధంగా మరియ తల్లి యొక్క లూర్దు అనేటువంటి పట్టణంలో ఆమె ఇచ్చినటువంటి దర్శనమే ఆమెను లూర్దు మాతగా మార్చింది. ఈరోజు మనము ప్రపంచమంతటా కూడా మరియ తల్లి లూర్దు
పట్టణంలో ఇచ్చినటువంటి దర్శనాన్ని స్మరించుకుంటూ లూర్దు మాత పండుగలను ప్రతి చోట జరుపుకుంటూ ఉంటాం. మా సొంత విచారణ పుల్లల చెరువులోను, ఆ తర్వాత గుణదలలో చూసినట్లయితే మహాగొప్ప పండుగ. ఇంకా మీ విచారణల్లో ఎక్కడెక్కడ మీకు తెలిసినటువంటి ప్రాంతాలు ఏవైనా పుణ్యక్షేత్రాలు ఉంటే వాటిని కూడా ఇక్కడ రాయండి. సో ఈ విధంగా మరియ తల్లి యొక్క సందేశాన్ని మనము గైకొని దేవుని వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మరియ తల్లి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? పాపాత్ములందరూ మారు మనసు పొందాలి, వాళ్ళు దేవుని తట్టు తిరగాలి. ఇదే మరియ తల్లి యొక్క సందేశం. యేసుక్రీస్తు కానాపల్లిలో అద్భుతం చేస్తూ ఉన్నప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి సేవకులతో అన్నది ఏమని? ఆయన చెప్పినట్లు చేయుడు. మరియ తల్లి చేసేది ఎగ్జాక్ట్గా అదే. మరియ తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అనేటువంటి ఆ మాటనే చేస్తుంది. అంతేకాకుండా ఈ పండుగకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నేను నిష్కలంక మాతను అని మరియ తల్లి ప్రకటించింది స్వయంగా ఆమె తన యొక్క దర్శనంలో. సో శ్రీసభ అప్పటికే ఒక 2 ఏళ్ల ముందే ఈ నిష్కలంక మాత అనేటువంటి ఆ కాన్సెప్ట్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చింది. బహిరంగంగా ఒక ప్రకటన అనేది చేసి ఉన్నది. కానీ ఆ పదం ఏమిటి, ఆ భావం ఏమిటి, ఆ డీటెయిల్స్ అయ్యేవి ఈ బెర్నిదెత్ గారికి తెలియవు, చిన్న బాలిక. కానీ ఆమె మరియ తల్లి చెప్పినటువంటి దాన్ని తీసుకొని ఆ విషయాన్ని బిషపులందరికీ తెలియజేసినప్పుడు ఓకే, ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి సందేశము అని గ్రహించి వాళ్ళందరూ వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి పరిశోధన చేసి ఒకవైపు నాస్తికులైనటువంటి డాక్టర్లను తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేశారు, ఫాదర్లను తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు, ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు, బిషప్లు ఉన్నారు. ఈ విధంగా అందరూ కలిపి దాన్ని పరిశీలించి దేవుడి నుంచి వచ్చినదిగా గుర్తించారు దాన్ని. దానికి ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. ఏమిటది? 14 ఏళ్ల వయసులో బెర్నిదెత్ అనేటువంటి ఆ బాలిక ఆ దర్శనాన్ని చూసిన తర్వాత వెళ్ళి సిస్టర్స్లో ఆమె జాయిన్ అయిపోయారు. సిస్టర్ అయిన తర్వాత ఆమె దాదాపుగా 1879లో మరణించారు. దాదాపు ఆ సంఘటన జరిగినటువంటి 20 ఏళ్ళు, 21 ఏళ్ళు. కానీ ఆ దర్శనం జరిగిన తర్వాత ఆ 21 ఏళ్లలో మరణించే వరకు ఆమె ఒక్కరోజు కూడా ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకు అనంటే ఆమె సిస్టర్ అయింది తన యొక్క తనకు వచ్చినటువంటి ఆ ప్రచారాన్ని ఉపయోగించుకోవడానికి కాదు. అందుకనే ఆ 21 ఏళ్ళు కూడా ఆమె ప్రార్థనలోనే గడిపారు. ఆ తదనంతరం మరణించిన తర్వాత ఆమెను పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టాక 1902లో 1904లో ఆమె యొక్క శరీరాన్ని వెలికి తీశారు. మామూలుగా బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ను వెలికి తీస్తే ఆమె యొక్క శరీరం కుళ్ళిపోలేదు. సో ఈ రోజుకి ఇప్పుడు ఆమె మరణించి దాదాపు 120, 140 మినిమం 140 ఏళ్ళు అయింది ఈ రోజుకి. కానీ ఆమె యొక్క శరీరం ఈ రోజుకి కూడా కుళ్ళిపోకుండా అలాగే ఉంది. 1904లో 1920 ఆ టైంలో మరలా మూడోసారి ఓపెన్ చేసి అప్పటికి కూడా కుళ్ళిపోకుండా ఉన్నప్పుడు ముఖం మీద చర్మము అది ఇంకా ఉన్నదాన్ని ఇంకా మరీ డిటారియేట్ అవ్వకుండా జస్ట్ ఒక వ్యాక్స్, ఒక మైనాన్ని పూసి ఈ రోజుకి మనకి అందుబాటులో ఉంచుతున్నారు చూడటానికి. అంటే ఒక సాక్ష్యం, ఒక శరీరం అనేది కుళ్ళిపోకుండా ఎముకలు అలాగే నిలబడి ఉండి, చర్మం అలాగే నిలబడి ఉండి, శరీరం యొక్క రూప్ అనేది అలాగే నిలబడి ఇన్కరప్టిబుల్ బాడీస్ అని పిలుస్తూ ఉంటారు. దేవుడు ఒక గుర్తుగా దాన్ని మనకు అనుగ్రహించారు. సో ఈ రోజుకి బెర్నిదెత్ సిస్టర్ గారి యొక్క ఆ బాడీ మనకు అందుబాటులో ఉంది. మనం చూడొచ్చు ఇంటర్నెట్లో కూడా. సో ఈ విధంగా మరియ తల్లి దేవుని దగ్గర నుంచి మనందరికీ ఒక సందేశాన్ని తీసుకొచ్చారు. పాపాత్ములు మారు మనస్సు పొందాలి, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి, తాను నిష్కలంక మాత అని ఏదైతే ప్రకటించారో దాన్ని కథోలిక శ్రీసభ ఒక పండుగగా డిసెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉండడం మనం ఈ రోజుకి కథోలిక శ్రీసభలో చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆమె ఇచ్చినటువంటి సందేశాన్ని, మరియ తల్లి ఇచ్చినటువంటి సందేశాన్ని మన హృదయాల్లో నిలుపుకుందాం, మన విచారణల్లో దాన్ని సంతోషంగా జరుపుకుందాము. కానీ సందేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. మన మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుని వద్దకు వెళ్ళాలి, పరలోకంలో ఆమెతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి ఆ మాతృమూర్తి యొక్క ప్రేమను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ మరొకసారి ఈ స్మరణ లేదా పండుగ యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.